మేడారంలో జన జాతర కొనసాగుతుంది. వనదేవతలను పూజించడానికి భారీ ఎత్తున భక్తజన సందోహం అయితే మేడారంకి తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఇప్పటికే భారీగా పూజాది కార్యక్రమాలు భక్తులైతే నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సమ్మక్క సారలమ్మతో పాటు కూడా పగడిద్దరాజుతో పాటు గోవిందరాజు కూడా ఇప్పటికే గద్దెలపైకి చేరుకున్నారు. ఇక సమ్మక్కని ఈరోజు గద్దెలపైకి తీసుకొస్తూ ఉంటారు. ఇక గద్దెలపైకి అమ్మవారిని తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు చేసే కోలాహలం అంతా ఇంత కాదు, ఎంతో ఉత్సాహంతో అయితే ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఆ భక్తులు ఎవరైతే సారలమ్మను గద్దెలపైకి తీసుకొస్తూ ఉంటారో అప్పుడు కనుక దానికి ఎదురెళ్ళి తీసుకొస్తున్నటువంటి పూజారి కాళ్ళ కింద పడితే కోరిన కోరికలు నెరవేరుతాయి, అంటే పెళ్ళిళ్ళు కాని వాళ్లకు పెళ్ళిళ్ళు అవుతాయి, దీంతో పాటు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వారికి ఉద్యోగాలు కలుగుతాయి, దీంతో పాటు పిల్లల కోసం చూస్తున్న వారికి పిల్లలు కలుగుతారు అనే నమ్మకంతో కూడా విగ్రహాలు ఏవైతే అమ్మవార్లను ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారో వస్తున్నటువంటి సమయంలోనైతే ఇక్కడ భక్తులు భారీ ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. మనతో పాటు ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో భారీ ఎత్తున తెల్లవారుజాము నుండే భక్తజన సందోహం అంతా ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారి దివ్యాశీస్సుల కోసం ఇక్కడ వేచి ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి.